తదుపరి వృశ్చిక రాశి వారి వార ఫలితాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అంతా గూడా చాలా శుభాలే గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా సకల శుభాలను కూడా పొందుతూ ఉంటారు. తాము నారసింహస్వామి దర్శనం చేసుకోవడం, నారసింహస్వామి స్తోత్రాలను చదువుకోవడం, ముఖ్యంగా కరావలంబ స్తోత్రాన్ని చదవండి. ఈ వారమంతా గూడా గొప్పనైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. మీరు మీ నారసింహస్వామి మీ దగ్గరలో ఉన్నటువంటి నారసింహస్వామి దేవాలయాన్ని దర్శించడం ద్వారా గొప్పనైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ, ఏ విధమైనటువంటి లోటు గానీ మీకు కనబడట్లేదు. అన్ని గ్రహాల్లో కూడా గ్రహ బలం మీకంతా కూడా కనబడుతూ ఉన్నది. తద్వారా మీకు ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ చాలా చక్కనైనటువంటి ఫలితాలు మీరు పొందే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందిని కూడా ఆలోచించకుండా చాలా చక్కటి ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా మీకు పిల్లల విద్యలో చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీ మనస్సు ఏదైనా శంక ఎప్పుడైనా గూడా ఏ చిన్న అనుమానం కలిగినా గూడా దాన్ని వెంటనే తుంచివేయండి. ఆ విధమైనటువంటి ఆలోచనకు తగినటువంటి నిర్ణయాలేవున్నా గూడా తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. మీకు పిల్లల విద్యను గురించి శ్రద్ధ వహించడం, పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం అనేది చెప్పతగినటువంటి సూచన. అదేవిధంగా మీరు ఏ ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా గూడా మీ వ్యాపారంలో ఎక్కువగా వేరే వారి జోక్యాన్ని అసలు రానివ్వకండి. తద్వారా మీరు తీసుకునేటువంటి మంచి మంచి నిర్ణయాలను కూడా వారు తప్పుదోవ పెట్టేటువంటి అవకాశం చాలా వరకు కనబడుతున్నది. వేరే వారిని ఎక్కువగా జోక్యం చేసుకోనివ్వకండి. ఎవరు కూడా మిమ్మల్ని ముందరికి పోనిచ్చే వాళ్ళని కాకుండా, మిమ్మల్ని వెనక్కి లాగే వారి మాటలను మీరు ఎప్పుడు కూడా వినకుండా, మీ గమ్యాన్ని ఎప్పుడు కూడా సుగమం చేసుకుంటూ చాలా గొప్పనైనటువంటి బాటలు వేస్తూ, మీరు ముందటికి వెళ్ళడమే కాకుండా 10 మందికి మీరు ఉపయోగపడే విధంగా మీ యొక్క జాతకం సూచిస్తూ ఉంది. చాలా అలాంటి దారిని ఎప్పుడు గూడా వేరే వాళ్ళకి అప్పజెప్పేసి, మీ యొక్క బాధ్యత తీరిపోయింది గదా! అనేటువంటి ఒక రిలాక్స్‌డ్ స్టేజ్‌లోకి మీరు వెళ్ళిపోకండి. ఎప్పుడు గూడా మీ బాధ్యతను మీరు నిర్వహించడం ద్వారా మీ వల్ల మీరు నిలబడడమే కాకుండా, మీ తోటి వారికి కూడా మీరు సహాయపడే అవకాశం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు గూడా మీ యొక్క బాధ్యతలను విస్మరించకండి. చాలా గొప్పనైనటువంటి ఫలితాలు మీ ముందు రాబోతున్నాయి. మీ ముందు భవిష్యత్తులో గూడా చాలా చక్కటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి.